నాయనా ట్రైన్ కి టైం అవుతుంది. ఏం బ్రా ఏమన్నా ప్లాన్ చేసినావా నేను బయటికి పోయినాక? గదేం లేదు నాయనా, ట్రైన్ మిస్ అవుతుందని ముందుగా చెప్తున్నా అంతే. సర్లే గాని మీ దోస్తులకి ఇట్లా పిలుచుకోకు, అర్థమవుతుందా? సరే నాయనా, నువ్వైతే ముందుగా పద. మెల్లగా ఎక్కు, మెల్లగా. జాగ్రత్తగుండు బాబు, పోనీ. సరే నాయనా, బాయ్. మస్తుగా అయింది. నాయనైతే పోయింది. ఇక ఈ 3 దినాలు పండగే పండగ. చాలా దినాలు అయింది. మళ్ళీ గారిని హర్ష గారిని పిలుద్దాం. అలా ఏమ్రా మస్తు జోష్ లో ఉన్నావు, బెట్టేమన్నా గెలిచినావా ఏంది? అరే మా ఇంటికి రారా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఎవరినైనా అరేంజ్ చేసినావా ఏంది? నీ అబ్బా అది కాదురా. మళ్ళా నువ్వు రారా సాలే, ముందుగా నేను చెప్తా గాని. వస్తున్నాగు. హర్ష గారికి చేద్దాం. అమ్మో వీడేంది ఇప్పుడు ఫోన్ చేసిండు? ఏన్నో ఒక తానికి పిలుస్తాడు, అస్సలు పోకూడదు. అలా చెప్పురా వారి. బిజీగా ఉన్నావా ఏమిరా? అవురా పనులున్నా. ఓ షెట్, ఏమైందిరా? నువ్వు ఖాళీగా ఉన్నావేమో, ఇంట్లో ఎవరు లేరని చెప్తామని చేసిన. గేమ్ రా, ఇంత స్పీడ్గా వచ్చినావు? ఇంట్లో ఎవరు లేరన్నావు కదా, గందుకే జెట్ స్పీడ్ లో వచ్చేసిన. మరి ముందుగా వర్క్ ఉందని బిల్డప్ ఇచ్చినావు గారా. సరే గాని నీ వాళ్ళు ఎప్పుడు వస్తురు? 3 days తర్వాత. ఏమ్రా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఇంకేముంది, గిదే సర్ప్రైజ్. 3 రోజులు రారంటరా. అరే గది మామూలు సర్ప్రైజ్ కాదురా, బిగ్ ప్రైజ్. చాలా రోజులైంది, గట్టిగా ప్లాన్ చేద్దాం. ఇక ఏం చేద్దాం ఇప్పుడు చెప్పురా, ఏం చేద్దాం? తొందరగా చెప్పురి, మంచి చెప్పురి. అదే ఆలోచిస్తున్నా మామ, ఆలోచిస్తున్నా. అరే ఇంట్లో పార్టీలు చేయడం కామన్ రా, కొత్తగా ఏమైనా ప్లాన్ చేద్దాం. మామ గోవా పోతే ఎట్లుంటది? మా ఇంట్లో ఒప్పుకోరు. మనం గోవా పోతామని చెప్పాం కదరా. ఎట్లా మేనేజ్ చేస్తారా మరి? అరే చాలా సింపుల్ రా భయ్. పండుగాడి ఇంట్లో ఎవ్వరు లేరు, పండుగాడికి హెల్త్ బాగాలేదు, ఓని చూసుకోనికి వాళ్ళ అమ్మ నాయనలు వచ్చేదాకా మనం ఆడ ఉంటాం, గంతే. కిర్రాక్రా. మా వాళ్ళు ట్రైన్ ఎక్కిరో లేదో ముందుగా లారీ కన్ఫర్మ్ చేసుకో. అరే మీరిద్దరు మాట్లాడుకుర్రి, నేను నాయనకు ఫోన్ చేస్తా. నాయనా ట్రైన్ ఎక్కినావా? ఏమ్రా ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా ఏంది? గదేం లేదు నాయనా, లేట్ గా పోయారు కదా అందుకే అడిగిన. ఎవరిది నెంబరు? హలో హలో వినిపిస్తలే. హలో ఇంట్లో ఎవర్రా? అరుకులు వినిపిస్తున్నాయి. ఎవరు లేరు నాయనా, ఎవరు లేరు. నువ్వెవడ్రా నువ్వు? నన్ను ఎవరు అడుగుతున్నావు? ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? అరే మెల్లగరా, అరవకు. హలో రే, హలో. అబే సాలే, ఎవడురా నువ్వు? హలో హలో. నాయనా నాయనా చెప్పు. ఏమ్రా స్పీకర్ పెట్టినావా? లేదు నాయనా. వాడు ఎవడ్రా? వాడు తేడా తేడాగా మాట్లాడుతుండు, ఎవడాడు? మీతో ఫోన్ మాట్లాడుతున్నా, మల్లిగాడు వచ్చిండు ఇప్పుడే. మీ ఇద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా? లేదు నాయనా, ఇద్దరమే ఉన్నాం. అరే హర్ష ఈ సంగతి చూడరా, ఇడు ఎవరెవరు ఏం పడుతుంది మాట్లాడుతుండు. ఏమ్రా అబద్ధాలు చెప్తున్నావు? ఆ హర్షగాడు కూడా వచ్చినట్టున్నాడు. వాడు ఎనుకున్నట్టున్నాడు నాయనా, చూడలే నేను. నిన్ను నమ్మి వదిలేసి వచ్చిన. ఇంట్లో ఏదైనా దుకాణం పెట్టినావు అనుకో బిడ్డ, సస్తావు నా చేతులా. చిచ్చి గదేం లేదు నాయనా. సరే మంచిగా ఉండు, జాగ్రత్త. మా అవలాగాలు దొరుకుతుర్రా బాయ్, రాంగ్ నెంబర్ అంటారా, ఇంత సేపు తలకా తిన్నాడు. నీ అబ్బా నీ గుచ్చాగదారా. ఏమైందిరా ఇప్పుడు? నీ వల్లనే మా అయ్య ముంగట బుక్ అయినా. మేమేం చేసినాం రా? అరే మా అయ్యతో ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పినా కదరా ముందుగానే. అరే మాకు బి ఫోన్ వచ్చిందిరా, అదేదో రాంగ్ నెంబర్ అంట, తలకా తిన్నాడు సాలేగాడు. పీకనికి లిఫ్ట్ చేసినావారా? అరే దిమాగ్ ఇట్లా లేదా నీకు? లిఫ్ట్ చేసినా కదా తెలిసేది రాంగ్ నెంబర్ కాదు అని. అలాగా లెక్కున్నావురా. మెల్లగా మాట్లాడచ్చుగా మరి. అరే అన్నిటికీ గిట్లా భయపడతావేంద్రా నువ్వు? మిమ్మల్ని నమ్ముకొని వస్తే గోవా బిస్కెటే. అరే సరే వదిలేరా బయ్యిగా, అయిందేదో అయిపోయింది గాని. మా అయ్యకు తెలిస్తే ఇంట్లో అడుగు పెట్టనియడ్రా. ఎట్లా తెలుస్తుంది? మనం చెప్పంగా 3 రోజులు వస్తామా? రాత్రి బస్ ఎక్కితే తెల్లారి గట్ల దిగుతాం. అరే పైసలు ఎక్కడివిరా? స్కాలర్షిప్ పైసలు పడినాయి కదా, అవే వాడేద్దాం. అవునా? నేనైతే చెక్ చేసుకోలేరా. అకౌంట్ లో ఎప్పుడో పడ్డాయి.
అరే మస్తు మజా చేద్దాం. రెడీ. దుమ్ము దుమ్ము కింద ఎంజాయ్ చేద్దాం ఇక. అరే మీ ఇద్దరు కూడా చెప్తున్నా మంచిగా నుర్రి. అరే ముందుగా హోటల్ చూసుకుందాం రా. చూసుకుందాం రాగు ఉచ్చాయితలే. అరే టైర్డ్ అయినాం రా, ఫ్రెష్ అప్ అవ్వాలి. అరే టైర్డ్ అయినాం రా, ఫ్రెష్ అప్ కావాలి. అరే నేను చెప్పేది నుండ్రా బై. చెప్పు ఎందుకు సోది. ఇగో అమ్మాయిల జోలికి అస్సలు పోదు. గది నువ్వు మాకు చెప్తున్నావా? ఎంతైనా తాగుదాం ఊగుదాం గంతే. నీతోనే రామ్మా భయం. హలో నేను మాట అంటే మాటే. నాకైతే నమ్మకం లేదు దొరా. సరే రే భయ్ ముందు హోటల్ చూసుకుందాం నడుర్రి. అరే సౌత్ గోవాలా రేట్లు తక్కువ ఉంటాయి ఆడికి పోదాం. అరే నీకు మెంటలా? బీచ్ లోని నార్త్ గోవాలో ఉంటే సౌత్ గోవాలో ఏముంటదిరా? అరే నేను చెప్పేది అర్థం చేసుకోర్రా. అవునరా వాడు చెప్పింది నిజమే. డే టైం మొత్తం నార్త్ గోవాలో ఉండాలి, నైట్ టైం మొత్తం సౌత్ గోవాలో ఉండాలి. ఏమోరా నీ ఇష్టం రా భయ్. అరే మంచిగా ఉన్నారా, మస్తు ఉంది కదా. మంచిగా ఉన్నారా రూమ్. అరే మళ్ళీ మనం స్నానం పోదాం బా. అరే నడు. ఈ కొడుకులు ఇద్దరు స్నానం పోయారు కదా, ఆలస్యం చేయడం ఎందుకు, పూజ మొదలు పెడదాం. భయ్యా వైన్ షాప్ కిధర్ హై? इधर होटल के बाजू में है. ठीक है भैया. పక్కనే అన్నాడు కనిపిస్తలేదు కూడా. కాడేదో జ్యూస్ షాప్ ఉంది పోదాం. भैया वाइन शॉप किधर है? क्या चाहिए आपको? वाइन शॉप वाइन्स में क्या चाहिए? बियर चाहिए. इधर देखो इसमें क्या चाहिए? किसी जूस शॉपा वाइन शॉपा गिरेंगे गिन्नू में. क्या चाहिए आपको? भैया वो तीन भी दे दो. ठीक है. अरे छोटू इसके तीन दो. थैंक यू भैया. స్నానం చేసినాక ఏం ఫీలింగ్ ఉందిరా మామ. అరే ఏంద్రా ఇది కనిపిస్తలేదా బియరు? నీకో దండం రా అయ్యా. అరే ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలే గప్పుడే మొదలు పెట్టినావరా? ఇంత జల్దీనా బీర్లేడ దొరికినారా నీకు? పక్కనే జ్యూస్ షాప్ ఉంది గన్లో ఉన్నా. ఏంది జ్యూస్ షాప్ లోనా? గిడ ఏ షాప్ లో అయినా వైన్ అమ్మొచ్చు. మన కొట్లలో కూల్ డ్రింక్ అమ్ముతారు చూడు గట్లా. నిజమా? మన ఊళ్ళో లెక్క టెండర్లు గిండర్లు ఏముండవి. పోవాలి తెచ్చుకోవాలి అమ్ముకోవాలి గంతే సింపుల్. అదే మన దగ్గర కూడా గిట్లాంటి సిస్టమ్ రావాలరా. ఇప్పుడే ఘోరంగా తాగుతున్నారు. గోవాలో దొరికినట్టు దొరికితే రాత్రి వరకు తేడానే ఉండదు ఇక. అరే నువ్వు ఫ్రెష్ అప్ అవుతున్నావా వస్తావా లేకపోతే? ఫ్రెష్ అప్ లేదు బొంగు లేదు. నడువురా బై నడువురు ముందు. ఇక్కడ సౌత్ లా స్కూటీలు రెంట్ కి ఇస్తారు, ఎలక్ట్రిక్ స్కూటీలు. అవి తీసుకొని పోదాం నార్త్ కి. ఏమంటారు? నడురి. भैया आपको मसाज चाहिए? चाहिए चाहिए. ఏంద్రా గింత కాసుకున్నాడు ఇడు? ఇట్లా బై. फॉरेनर चाहिए या इंडियन चाहिए? అరే ఫారినర్ ని బుక్ చేసుకుందాం రా, డబ్బులు పైన మంచిగా పర్లేదు. అరే పండు ఇవన్నీ అవసరమా ఇప్పుడు? అరే గిటువంటి ఛాన్స్ మళ్ళా రాదురా బై. ఫారినర్ అడుగుదాం. భయ్యా ఓ ఫారెన్ లడ్కి కా రేట్ క్యా హై? पर हेड 1000 ओनली. సూపర్ రా బుక్ చేసుకుందాం రా. एक्स्ट्रा सर्विस भी है. అంటే మతలబ్ शी रेडी टू डू एनीथिंग. నీ అవ్వ ఆషాఢం ఆఫర్లకి ఇన్ని ఆఫర్లు ఇస్తుండ్రా వీడు. बट वो रेट अलग है. అరే నాకెందుకో తేడా కొడుతుందిరా. రిస్క్ ఎందుకురా బై? అన్ని నెగిటివ్ గా ఆలోచిస్తావేంద్రా. నువ్వు రాకు మేము పోతాం. భయ్యా आपसे कैसा भरोसा करते? ఎట్లా నమ్మాలే? कोई प्रॉब्लम नहीं है भाई. आपको डाउट है वीडियो कॉल में करता बात करो. ये देखो అరే మస్తుందిరా. అరే రష్యన్ పోర్ అనుకుంటారా మస్తున్నది. మరే బడే బాయ్ పైసా లేలో. అరే మీరిద్దరు నాతో పాటు రారి. అరే మీ దగ్గర పైసలు ఎక్కువ పెట్టుకోవద్దు, ఫోన్లు కూడా ఇచ్చేరి. అవునరా పండుగ లోపల పోయినాక అన్ని మెల్లగా లాగేసుకుంటారు. ఇచ్చేద్దాం. అవునరా గది కూడా నిజమే. తీసుకో ఫోన్ తీసుకో.
ఇక మీరు పోరి చలో భయ్యా చలో 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 భయ్యా చలో చలో आइए आइए मेरे पीछे पीछे आइए। हाँ भैया ये लोकेशन है, अंदर जाओ एंजॉय करो, जाओ मैं जाता हूँ। అరే నేను ముందుగా పోతారా? అరే నీ గీడ కూడా నువ్వే ముందు ఆరా. అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా. నీ అవ్వా దరే పో. ఈ పండుగ రాగానే లోపలికి వెళ్ళి రసిక రసిక రసిక. మళ్ళీ ఆగరా ఏమైందిరా భాయ్? అరే ముందు ఇక్కడికి బయటకు వదరా చెప్తా. నేను పోతా లోపలికి. అరే నా మాట ఇంద్రా బాయ్. నువ్వు అన్ని గిస్తానని ఇస్తారా బాయ్? నీ మాట నేను విన్నమ్మా, నేను పోతా పో. అరే అరే వద్దురా వద్దురా, ఆగురా రే ఆగురా. చెప్తే ఎవ్వడున్నాడు పోనీ, లోపల పోయిన కాడికే తెలుస్తుంది. వాయమ్మా అరే పండుగ యాత్ర రే. పద పద ఉరుకు ఉరుకురా, ఆగరా బాయ్ ఉరుకురా. ఏమైందిరా బాయ్ గట్ల ఊరుకొచ్చిర్రు? ఏం కాలే ఏం కాలే. ఏమైందో చెప్పు. అరే అర్చా అంతా మోసం రా బాయ్. అంటే గాడ వీడియో కాల్ లో చూపించిన అమ్మాయి లేదా? అదే ఉంది. మళ్ళా ఇంకేమైందా? అరే పండు నువ్వు చెప్పురా బాయ్. అవ్వా చెప్తే ఇజ్జత్ పోతుందిరా. అబ్బా ఏం కాదు చెప్పురా బాయ్. లోపల పోయినరా రష్యన్ చూడడానికి మస్తు ఉంది. ఇంకా ఒక్కొక్కటి ఇప్పేస్తున్నదిరా. అవునా? గంత ఎగ్జైట్ రాకు, నేను కూడా గట్లనే అయినా. ఆ తర్వాత ఏమైంది చెప్పురా. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్. అబ్బా ఈ సస్పెన్స్ ఏంద్రా అయ్యా, చెప్పు ముందు కదా. అది లేడీ కాదురా డాడీ. అంటే గాడు అబ్బాయా? అవునరా బాబు, చూడడానికి మంచి అమ్మాయిలకు ఉంది గాని అబ్బాయిరా. ఇక చెప్పినా వద్దురా అంటే ఇంటరారా? పైసలన్నీ బొక్క పెట్టిరు కదరా. దీన్నే కూలిచ్చి ఎందుకులే ఇక బూతులు. The next day. నీ అవ్వ మస్తు ఫీల్ ఉందిరా. అరే బీచ్ అంటే బిగ్నిల్ అంటారు, ఒక్కటి కూడా కనిపిస్తలేదేంద్రా? అవునరా, చక్కనైన చుక్కలు ఒక్కటి కూడా చిక్కదేంట్రా. అరే నిన్న గంట జరిగినా కానీ సిగ్గు రాలేదారా మీకు? అది జస్ట్ మిస్రా, లేదంటేనా. అవురా బాయ్, ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. గదే కావాలనుకుంటే గింత దూరం రావాల్సిన అవసరమే లేదురా. మన దగ్గర ఫారినర్స్ దొరకదు కదరా. అరే ఇంత గలీజ్ గా తయారయ్యేంద్రా. గిందుల గలీజ్ ఏముందిరా, అది నేచర్ కాలు. అది నేచర్ కాలు కాదు, అన్యాచురల్. ఏదోట్రా బాయ్, మాకు కాంటినెంటల్ ఫుడ్డే కావాలనే. అవునవును. అరే నేను అనవసరంగా వచ్చినానరా మీతో. ఏమో ఏడ చూసినా ఇసుక నీళ్లు తప్ప ఏం లేదు. అవును, ఆ ఫారినర్స్ ఏడుంటారా, ఒక్కరు కూడా కనబడతలేరు. అరే ఓ పని చేద్దాం, గిడ దగ్గరలో వాటర్ బీచ్ అని ఒక బీచ్ ఉంటారా, ఆడిపోదాం. ఫుల్ కలర్స్ కలర్స్. అరే మీరు పొర్రా బాయ్, నేను మాత్రం రాను. అరే ఒక పని చేద్దాం, మన ఇద్దరం పోదామా? పోదాం. వామ్మో వామ్మో, ఇంత ఘోరంగా ఉన్నారేంద్రా మీరు. నువ్వు వస్తావా రావా? గాడ కూడా లేకుంటే నువ్వు ఏదంటే గదేరా బాయ్. సరేగా. అరే ఇంకెంత దూరం రయ్యా? అరే వాళ్ళు ఏమన్నా నాకు వాట్సాప్ లో లొకేషన్ పెట్టి రారా, నడుచుకుంటూ పోవుడే. పెద్ద తెలిసినట్టు దొరుకుని వచ్చింది. ఇక ఏదో ఆశరా బాయ్ ఉంటారని పోతే తప్పేముంది. తెలిసినట్టు బిల్డప్ ఇచ్చినవేంద్రా మళ్ళా? అరే ఇంకొద్ది ముందుకు పోదాం రా బాయ్, గాడుండొచ్చు. అట్లా చెప్పే ఇంత దూరం తీసుకొచ్చినావు, నాతో కాదురా. జస్ట్ కొద్దిగా పోదాం రా బాయ్, కనిపించకపోతే తిరిగి వచ్చేద్దాం, ఏం పర్లేదు. అరే గంట సేపటి నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు కదరా మామ, ఇంకొద్ది దూరమేరా. అరే ఇసుకలా నడిచి నడిచి కాళ్ళు పీకపోతున్నాయిరా. దమ్ము దమ్ము ప్రాణం పోతుందిరా బాయ్. బికినీల ఫారినర్స్ కొరియన్ చూస్తే పోయిన ప్రాణం ఎగురుకుంటూ వస్తుంది మళ్ళా. ఎవ్వా నాకైతే నడిచే ఓపికలేదురా, నేనే ఉంటా, మీరిద్దరు కోరి. అరే నాకు కూడా లేదు, నువ్వు రా. అరే ప్లీజ్ రా రే, ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా రే, మళ్ళా ఛాన్స్ రాదురా. ఇంటికి పోయి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఫారినర్స్ చూసినామని. గదేం గోల్ రా? అది గోల్ కాదురా, దూల్ అంటారా. అరే రూమ్ కోసం పదుండ్రా. అరే మీరు పోండ్రా బాయ్, నేను తర్వాత వస్తా. మంచిది పో. జాగ్రత్త రా, నీకేమన్నా అయిందంటే నేను వచ్చేస్తా. పోరా బాయ్, నువ్వు పో పో అందరు పోరి. అరే వాడు వచ్చేలోగా మనం పబ్కు పోదామా? పబ్బులు వద్దురా బాయ్, టైం వేస్ట్. మరి కెసినోకి గుండు కొట్టి పంపిస్తారు. అబే సరదాగా ఆడుకోవచ్చురా. నువ్వేమన్నా ప్రవీణ్ అన్న అనుకున్నావరా? అరే ఇంత దూరం వచ్చి కెసినోకి పోకపోతే ఎట్లరా? మరి పైసలు నేను అరేంజ్ చేస్తా కదరా. రుణమాఫీనే కదా. ఏకపోయినా సరేలే, అయితే ఓకే. అరే గుండు ఫోన్ చేసి వస్తా మా ఫ్రెండ్ గారికి. A few moments later.
చలో నడువురా ఇక పైసలు అయితే రెడీ. ఏం చేసినావురా? మ్యాజిక్ చేసినారా మ్యాజిక్? అబ్బో చెప్పు బే. మా ఫ్రెండ్ గాడు మందు బాటిల్ తెమ్మన్నాడు, వాడు పైసలు పంపిండు. మరి మందెట్లా? అరే వీడ ఆఫ్ రేట్ కి వస్తుంది కదరా. గట్లయితే నేను కూడా పట్టుకొని పోతా, ఇంటి దగ్గర ఎక్కువ రేట్ కమ్ముకోవచ్చుగా. దాని సరే గాని ముందుగా లేదా మనం కెసినో పోదాం పా. అవ్వా తిరిగి తిరిగి టైం అంతా వేస్ట్ అయింది. వాళ్ళతో పోయినా బాగుండేది రా భయ్. भैया इधर पंजिम जाने के लिए रास्ता है क्या? तमिल पासेंगे. मैं तमिल नहीं, ओनली तेलुगु. రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ దట్. మీ తెలుగు వాళ్ళ? నువ్వు కూడా తెలుగే? ఎప్పుడో వచ్చాం, ఇక్కడ సెటిల్ అయ్యాం. గట్లనా? ఏంటి ఒక్కడివే వచ్చావా? లే మా ఫ్రెండ్స్ తో వచ్చిన. వాళ్ళెక్కడా? వాళ్ళ హోటల్కి పోయిర్రు. నీకు అభ్యంతరం లేకపోతే మందు కొడత కంపెనీ ఇస్తావా? వచ్చిందే ఎంజాయ్ చేయనికి. లోకల్ వైన్ తీసుకొస్తా, వెయిట్ చెయ్యి. దుమ్ము లేపదాం. నువ్వు తీసుకురా పో, తీసుకురా. అవ్వా ఫ్రీగా మందు పంట పండిదిరా మల్లిగా. అరే ఎంత రాయల్ ఉందిరా. అరే కిరాకుంది కదరా మొత్తం. అరే డాడీరా? అవునరా, దీని పేరు బిగ్ డాడీనే. ఏ అది కాదురా సాలే, మా అయ్య కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. ఏమని చెప్పాలరా? ఓ అవును కదా. అరే లిఫ్ట్ చేయకరా. అప్పుడు వీడియో కాల్ చేస్తాడు. నానా అది సినిమాకి వచ్చిన నానా. లేదు నాయనా, యానిమల్ యానిమల్ అంటే ఫాదర్ సన్ సెంటిమెంట్ అంటే చూడడానికి వచ్చినా నాన్న. ఓకే నాన్న. ఏందంటరా? అరే పోదాం నడురా. ఏడికి? ఇంకేడికి రా, ఇంటికి. ఇంత సడన్ గానా? పొద్దున దిగుతాడంట. ఇప్పుడు ఎట్లారా? ఇప్పుడు బయలుదేరినా కూడా మనం రీచ్ కాము. అరే ఈజీగా పోతాం, నువ్వేం చెప్పకు. నడుదిగా నడు. మరి ముందుగా సారేగాడికి ఫోన్ చేయి, ఏడుకు పోయిండో ఏమో. చీదినమ్మ. అరే నువ్వు టెన్షన్ పడకరా, ఆగు. అరే మన ఇద్దరం పోదాం పదరా. ఆడే వస్తాడు మళ్ళీ, వెనకాల ఆడే వస్తాడు. నడు. వాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో కూడా తెలియదు. అసలు వాడికి ఏమన్నా జరిగితే అసలు బతుకున్నాడో లేదో కూడా తెలుస్తలేదు మనకి. అవ్వా ఇట్లా ఇరుక్కున్నామేంద్రా? నువ్వు ఇంటికి పోవడం కంటే ముందు ఆ మల్లిగాడు ఏడున్నాడో తెలుసుకోవడం ముఖ్యం. చెప్పకుండా గోవాకు పోయినామని తెలిస్తే ఇక అంతే, నా పని ఇక అయిపోయినట్టే. రే ముందుగా అయితే వాడిని ఎదుగుదాం పదరా. పదా నడు. సరే పద. అవలగాడు ఎటు పోయిండో ఏమో. ఈ అవ్వ ఎటు పోయిండ్రా ఈ సాలెగాడు? ఏ ఫారినర్ దొరుకుంటదిరా బాయ్. ఇంకేంది ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. పొద్దున వరకు ఇంట్లో ఉండకపోతే మా అయ్య చేతిలో చిత్తడే నేను. ఇంకా కొట్టడం ఏంద్రా, ఎదురు తిరగాలే. అది కూడా అయిందిరా, ఇంట్లోకి దుబ్బేమన్నాడు కూడా. అరే నీ ఫోన్ ఇక్కడిరా, నాది స్విచ్ ఆఫ్ అయింది. అరే మీ బొమ్మరిల్ ఫాదర్ ఫోన్ చేస్తుండు. ఈ అవ్వ ఈయనొకడు. అరే మాట్లాడరా బాయ్ ముందు. ఏ వద్దురా బాయ్, ఫోన్ అయితే లిఫ్ట్ చేయకు. నువ్వు లిఫ్ట్ చేయకపోతే మళ్ళా చేస్తాడు. ఏమని చెప్పాలరా? ఏడున్నావని అడిగితే ఏమని చెప్పాలి? ఏమున్నది, గోవాలు ఉన్నాను చెప్పు. ఏం లేదు, చెప్పా పెట్టకుండా పోయినావంటే అంటాడు నన్ను. ఇప్పుడు నువ్వు పోకపోయినా అదే జరుగుతుంది. ఈ అవ్వ నాకే ఎందుకురా ఇట్లా జరుగుతాయి ఎప్పుడు? శని నేను ఎత్తి మీద పట్టుకుని తిరుగుతున్నదిగా. ఎప్పుడైతే మీరు తగిలిరో అప్పుడే పట్టింది శని. నువ్వే పెద్ద శనిగాడివి, మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? అరే నీతో వాదించే టైం లేదురా బయ్యిరా. నాకు కూడా లేదురా. అరే ప్లీజ్ రా, వాడిని ఎత్తుకుదాం పదరా, నడువు. The next morning. నేనేడునా? నాకేమైంది? నీ అవ్వ చుట్టుపక్కన ఒక్కడు కూడా లేడు. నేనేడున్నా అసలు? నీ అవ్వ ఎటు పోలో కూడా తెలుస్తలే. ఇట్లా పోదాం, ఎటు పోలో తెలుస్తలే. నీ అవ్వ ఫోన్ చేద్దాం. నా ఫోన్ కూడా పోయింది. ఏమై ఉంటదబ్బా? అమ్మ గట్లయితే నిన్న రాత్రి ఏదో జరిగింది. నాకు వాడు సిగరెట్ ఇచ్చినట్టు గుర్తు. అంటే ఆ సిగరెట్లనే ఏదో కలిపిండు. సిగరెట్ తాగినా పడిపోయినా. ఫోన్ కూడా తీసుకోపోయిండు. హౌలే నాయాలు. Meanwhile. ఈ అవ్వ రాత్రి నుంచి ఎతుకుతున్నాం, ఏడుగు పోయిన రాడు అసలు. నానా ఏడున్నారా? నానా గదే మల్లిగాడు మిస్ అయిండు.
ఏడికి పోయిండు? అది ఎవరో గోవా పోతా అంటే వాళ్ళతో పోయిందంట. అంటే ఏంద్రా మీరు ఇప్పుడు గోవాలో ఉన్నారా? ఆ, అవునానా ఇప్పుడే చేరుకున్నాం వీడికి. అయితే ఎప్పుడు వస్తారా మళ్ళా? వచ్చేసాం నానా. సరే జాగ్రత్తగా ఉండు. అరే నీ తెలివికి జోహార్లు రా బై. దీన్నే సమయ స్ఫూర్తి అంటారు. నువ్వు ఎవరైనా మాయ చేస్తాడా? ఇక 2-3 రోజులైనా సరే ఎంజాయ్ చేయొచ్చు మస్తుగా. అవును. అరే మీ నాయన మళ్ళీ ఇంటికి పోతే అవును కదరా, గట్లయితే నాన్నకు ఫోన్ చేసి చెప్పాలి. ఏమని చెప్తావురా? నాయనా ఏం రా కాల్ చేసినావు? మల్లిగాడు మిస్ అయినట్లు వాళ్ళ ఇంట్లో తెలియదు, మీరు కూడా చెప్పకుర్రి, మళ్ళా టెన్షన్ పడతారు. సరే. అరే నీ తెలివి చూస్తే నీకు పార్టీ ఇవ్వాలని ఉందిరా బై. ఏమనుకున్నావు మళ్ళా? సరే ఇక ముందుగా రూమ్ కు పోయి ఫ్రెష్ అప్ అయిదాంపా. అరే మంచిగా తాగి పండుకుందాం రా. Meanwhile, చూడనికి తెలుగు లెక్క ఉన్నాడు, పోయి అడుగుదాం. భయ్యా ఆప్కో తెలుగు ఆతా? అరే తెలుగు ఆతా ఏంటండి, తెలుగు అన్నే అయితే సూపరు. మరి దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా? దేంట్లో? అదేనండి దాంట్లో. అదే దాంట్లో అంటే దేంట్లో? మసాజ్. మసాజా? బాగా ఒళ్ళు నిప్పులు ఉన్న చేంజ్ చేసుకోవాలి అర్జెంట్ గా. ఎక్కడా? ఎక్కడ అనేది తర్వాత, ముందుగా ప్రైస్ చెప్తా. ప్రైజా ఎంత? ఎంతో లేదు, జస్ట్ 2000 అంతే. 2000? 2000 చాలా తక్కువ అండి, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 4000. ఎక్స్ట్రాలంటే నీకేం కావాలంటే చేసేస్తా అమ్మాయి. మరి డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంటా? ఉంది, కాకపోతే అమ్మాయి రాదు, అబ్బాయి వస్తాడు. ఓకేనా? వద్దులే, 4000 మంచి ప్రైజే, మంచి ప్రైజే. సరే అయితే పైసలు ఇయ్యి. ఇప్పుడెందుకు, పనాయనకి ఇస్తానా? అయ్యే అట్లేం లేదు, ఇప్పుడు ఇయ్యాలి. గోవాలో అంతే, గోవాలో అంతే. సరే తీసుకో. సరే నా వెనకాల వచ్చేసి. సరే పదా. అరే మళ్ళీ ఏడుకోయినవరా, నిన్న రాత్రి నుంచి వెతుకుతాం తెలుసా? అరే కదంతా పెద్ద స్టోరీ రా బై. చెప్పరా హౌలేగా, ఏం జరిగింది? అరే చెప్పరా మళ్ళీగా, చెప్పరా బై. సరే ఇనూర్రి. flashback. End of flashback. గది జరిగింది. అవునా? గా బక్రాగాడు ఏరా? ఆడనే ఉన్నాడు రా బై, కింద రిసెప్షన్ లో ఉన్నాడు. సరే గాని వాళ్ళ కాడ ఎన్ని పైసలు నొక్కినావు? మనం ఎన్ని పోగొట్టుకున్నామో అన్ని తీసినా. నువ్వు తోపురా బై. ఏడ పోగొట్టుకున్నామో గాడినే సంపాదించినాం రా బై. అవునరా, గోవాలో చేసింది తిరిగింది సాలిగా, పోదాంపా మన ఇంటికి. అవునరా బై, నేను కూడా రెడీ. ఈ ట్రిప్ మాత్రం జీవితంలో మర్చిపోనరా బై.